తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కార్లు, బైక్ల మీద వచ్చి నానా హంగామా సృష్టించారు. పార్టీ కార్యాలయం ముందు వాహనాలు ఆపి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తల ఓవర్ యాక్షన్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, మహేశ్వరి, మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తాడేపల్లిలో హల్చల్ చేశారు. కొద్దిసేపు క్రితమే తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర కూడా వచ్చి కార్యాలయం ఎదుట బైకులు అట్లాగే కార్లను ఆపి అక్కడ హల్చల్ చేసినటువంటి పరిస్థితి. అనేక మంది యువకులు ఈ చుట్టుపక్కల అంటే తాడేపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర వచ్చినటువంటి ఆ యువకులందరూ కూడా అక్కడ కేక్ కటింగ్ లాంటి కార్యక్రమాలు పెట్టుకొని అది ముగించుకొని నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దూసుకొచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ వెహికల్స్ మొత్తాన్ని కూడా పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒకసారిగా ఆపేసి ఇక్కడ రౌండ్ కొట్టడంతో పాటు సైరన్లు వేసుకుంటూ పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ కాసేపు అడవుడు చేసిన పరిస్థితి. అక్కడ ఆ సమయంలో పోలీసులు కూడా లేకపోవడంతో వారు ఇష్టం వచ్చినట్టు నినాదాలు చేసిన పరిస్థితి. దాంతో పాటు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమకు ఎదురే లేదు అంటూ కూడా వారు చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ కొంతమంది రెచ్చగొట్టే విధంగా కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అట్లాగే కొంత బాణాసంచా తీసుకొచ్చి దాన్ని ఇక్కడ కాల్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సెక్యూరిటీ సిబ్బందితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాన్ని అడ్డుకోవడంతో ఆ బాణాసంచాన్ని తీసుకొని ముందుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి జెండాలతో పాటు నారా లోకేష్ ఫోటోతో ఉన్నటువంటి జెండాలను బైకుల మీద తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. బైకులకు సంబంధించినటువంటి సైలెన్స్లను కూడా తీసి పెద్ద ఎత్తున హడావుడి చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారందరం కూడా రెచ్చగొట్టే విధంగా నానా హంగామా చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది వారందరూ కూడా బయటకు వచ్చే సమయానికి అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా పరారైపోయినటువంటి పరిస్థితి. అయితే మరికొద్దిసేపట్లో మళ్ళీ తిరిగి ఇటువైపే వచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం అవుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సమీపంలో వాళ్ళందరూ అక్కడ జమ్మ కూరుతున్నారు. అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలంతా వచ్చిన తర్వాత మళ్ళీ బైకులు, కార్లతోటి ర్యాలీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైపు వచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు సమాచారం అవుతుంది. అయితే ఇప్పటికే ఒకరిద్దరు పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. కానీ ఈ పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు వీరందరూ కూడా వస్తున్న సందర్భంగా ఈ ఒకరిద్దరు పోలీసులు ఏం చేస్తారనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. కేవలం ఇక్కడ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర హడావుడి చేస్తున్నప్పుడు కూడా పోలీసులు పట్టించుకోకపోవటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన తెలుపుతున్నారు. థాంక్యూ రవీందర్.